హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము వాక్యము అనే అంశం ద్వారా దేవుని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు కొంచెము వాక్య భాగాన్ని రెండు విధాలుగా అంటే రెండు భాగాలుగా కొంచెం ఎక్కువగా చెప్పుకుంటున్నాం. ఈ యొక్క మెసేజ్ ఎక్కువగా ఉంటూ ఉన్నది కాబట్టి పాటలకు ప్రాధాన్యత తక్కువ చేసుకొని, మరి ప్రార్థనలకు ప్రాధాన్యత తక్కువ చేసుకొని వాక్యాన్ని కొంచెం ఎక్కువగా ఈరోజు నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం పిల్లరా. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గానక నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాలు తాగాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవం లేనటువంటి వారు అని అంటారు. లోకానుసారంగా ఏమంటారయ్యా? యోహానయ్య ఏమంటారు? పాలు తాగే పిల్లల్ని ఏమంటారు? అనుభవం లేని పిల్లలు. ఆ పిల్లలకి ఏం తెలుసు అని అంటారు లోకానుసారంగా. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇంకా మనం వాక్యం వింటూ కూడా సరిగ్గా గ్రహించినటువంటి వారిగా మనం ఉంటే, అనుభవం లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పాలు తాగాల్సినటువంటి వారిగానే ఉంటున్నారు. వారు ఇంకా బలమైన ఆహారం తీసుకోవడానికి అవకాశం లేదని గుర్తు చేస్తుంది. 14వ వచనాన్ని చూసినప్పుడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. ఎవరికి తగును బలమైన ఆహారము? పైబడినటువంటి వారికి, చిన్నపిల్లలకు కాకుండా పైబడినటువంటి వారికి. అంటే దీని అర్థం ఏంటి? పౌలు గారు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, మనము బలమైనటువంటి ఆహారము, దేవుని వాక్యమైనటువంటి బలమైన ఆహారము ప్రతి వారము వింటున్న కొద్ది మనలో ఏం జరగాలి? మార్పు జరగాలి. పెద్దవాళ్ళం కావాలి మనం. ఇంకా పిల్లలుగా మనం ఉండొద్దని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని 1 నుంచి 2 వచనాలు చూద్దాం. చదవండి ఎవరు దొరికితే వాళ్ళు. ఫస్ట్ నుంచి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మనం వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. 2వ వచనం చూసినప్పుడు, వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడినది గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము నిష్ప్రయోజనమైనదాయను. ఎవరితో లేకుండా ఉంటున్నారు? ఇక్కడ విశ్వాసం కలిగినటువంటి వారి దగ్గర లేకుండా ఉండడం వల్ల
విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుకోకపోవడం వలన, విశ్వాసులతో కలిసి ఉండకపోవడం వలన ఏమి కలుగుతుంది? వారి జీవితంలో ఏమి కలుగుతుంది? విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలి? విశ్వాసం అనేది కోల్పోకుండా దేవుని వాక్యాన్ని గైకొనే బిడ్డలుగా, గైకొనే కుమారులుగా, గైకొనే కుమార్తెలుగా మనమందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మళ్ళీ మనం చూద్దాము. 13వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. సహోదరులారా మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రంగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. 20 నుంచి చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన గొర్రెల గొప్ప కాపరివైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచుటను గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారికి యుగయుగముల వరకు మహిమ కలుగును గాక. ఆమేన్ అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకనే సహోదరులారా మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటలు సహించుడని మిమ్మల్ని వేడుకొను చున్నాను. హెచ్చరిక మాటలు ఏం చేస్తూ ఉన్నాడు? సహించుకోనమని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యము సత్యము చెప్తే ఎక్కడ సహించుకుంటున్నాం మనము? వాక్యము సత్యము ప్రకటిస్తే దేవుని వాక్యాన్ని నాయనల్లారా బైబిల్ తీసుకొని కూర్చోండి, చిన్నపిల్లలు ఊక కూర్చోకండి. దేవుని వాక్యాన్ని సహించుకొని మనము ఉండాలి, వినాలి, గ్రహించాలి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని ఎట్లా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి, ప్రేమతో అంగీకరించాలి, వినయ విధేయతతో వాక్యాన్ని అంగీకరించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని బలంగా మన దృష్టి కేంద్రీకరణ వాక్యం పైన వింటామో, సాత్వికంతో వింటే మనకు అర్థమవుతుంది. లేదా నన్నే అంటున్నాడు అనేటటువంటి అభద్ర భావం మనలో కలుగుతూ ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనం పరిశీలన చేసుకొని వాక్య ప్రకారంగా జీవించే వారిగా మనం ఉండాలి. అలాగూ మన జీవితాన్ని కొనసాగించాలి. అంతేకాకుండా 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు చదువునాయన దొరికే చదవాలి. ఎందుకు తప్పిన యెడల వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమంచుకొన శక్తి గల వాడగును. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తి గల వాడగును. తప్పని ఎడల, క్షమించండి, తప్పిన ఎడల చదివాను. తప్పని ఎడల ఎవరైతే మాట తప్పరు, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడై
తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగును. ఎలాంటి వాడవుతాడంటమ్మా? మాట తప్పని వారు, సర్వశక్తి గలవారుగా. మాటను కాపాడుకోవాలి. ఒకప్పుడు ఏదైనా విషయం ఉందంటే మాట చెప్తే కాగితం లేదు, ఏం లేదు, మాటనే పెద్ద మాట, మాటనే పెద్ద కాగితాలు. ఈరోజు మనుషులను నమ్మే పరిస్థితిలో లేదు. కాగితం లేనిది మనుషులను నమ్మే పరిస్థితి లేదు.